కద్రువకి కనపడలేదు. అంటే ఏమనుకోవాలి? గరుత్మంతుడిలో లేదనుకోవాలా? ఈవిడికి కనపడలేదనుకోవాలా? ఈవిడికి కనపడలేదనవలసి ఉంటుంది. ఈవిడికి కనపడకపోవడం గరుత్మంతుడికి తక్కువతనం మాత్రం కాదు కదా. గరుత్మంతుడికి తక్కువతనం కాకపోవడం ఎప్పటికో అప్పటికి గరుత్మంతుడి ఎక్కువతనమే తల్లికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది మీరు ఏ విషయంలోనైనా లౌకికంగా కూడా అన్వయం చేసుకోవడం నేర్చుకుంటే మీరు చాలా హాయిగా జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి వస్తుంది. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? లోకంలో ఉన్న బలాలన్నీ మీ బలాలే. అప్పుడు తనకి అని ఉన్నది ఒక్కటే తనది కాదు. మీరు పరమ ప్రేమతో అందరితో కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళ బలం మీ బలం. ఇవాళ సాయంకాలం మా ఇంటికి ఒక దంపతులు వచ్చారు. పేరెందుకు? ఆ దంపతులకి ఒక్కడే కొడుకు. వాడికి టీసీఎస్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. వాడు ఏదో ట్రైనింగ్కి వెళ్ళి వాడికి ఫస్ట్ నెల జీతం వచ్చింది. ఇప్పుడు వాడు ఆ జీతంలో ఎవరికి కొనాలి బట్టలు? వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కొనుక్కుంటే చాలు. అథవా వాళ్ళ నాయనమ్మ గారికి తాతగారికో అమ్మమ్మ గారికో తాతగారికో కొనాలి. వాడు గురువు గారికి అమ్మ బట్టలు కొని నాన్నగారండి కుట్టించేయండి, లేకపోతే మళ్ళీ గురువుగారు ఎవరికన్నా ఇచ్చేస్తారేమో అని వాడు చిన్నవాడు. వాడు ఎక్కడో ట్రైనింగ్ అవుతూ మొదటి నెల జీతంలో వాడు ఇక్కడికి పంపించి డబ్బులు వాడు బట్టలు కుట్టించి వాడు వచ్చి బట్టలు పెట్టి నమస్కరించి వెళ్ళాడు. ఇప్పుడు ఆ దంపతులకి కొడుకైన వాడు నాకు వాళ్ళిద్దరూ కూతురు అల్లుడు వరుస అయితే వాడు నాకు మనవడే. కాలంలో నాకు ఇంకా మనవలు పుట్టలేదు, కానీ తాతగారు అని గౌరవించి అభ్యున్నతి కలగగానే నా తాతగారికి బట్టలు కుట్టించే మనవడు కూడా నాకు వచ్చేసాడా లేదా? అదే అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి, గొప్పకని కాదు. ఏదో నాలో ఏ మంచితనం లేకపోయినా వాళ్ళకి నా యందు మంచితనం కనపడింది వాడికి. అందుకని వాడు నన్ను తాతగారిని చేసుకోగలిగాడు. నేను వాడిని మనవాడిని చేసుకుని ఓ ప్యాంటు చొక్కా సంపాదించుకోగలిగాను అనుకోండి. పోని నేను అదే కుటుంబంతో నాకు ద్వేషం ఉందనుకోండి, ఈ ప్రేమ ఉంటుందా? ఈ ప్రేమ ఉండదుగా. రేపు వాడికి ఓ భార్య వస్తుంది, బిడ్డలు వస్తారు, నా శరీరానికి పెద్దరికం వయసు వస్తుంది. నేను రేపు పొద్దున్న హైదరాబాద్లో దిగాను అనుకోండి, వాడు గబగబా కారు పట్టుకొచ్చి మా ఇల్లు దగ్గరండి, మీరు చెప్పే ఉపన్యాసాల వేదికకి మీరు ప్రశాంతంగా హాయిగా మా ఇంట్లో ఉండండి అంటాడు. ఎక్కడిది అనుబంధం? ఎక్కడిది ప్రేమ? అంటే కేవలం ప్రేమ చేత మీరు అసూయని విడిచిపెట్టగలిగితే లోకంలో ఉన్న వాళ్ళవన్నీ మీవే. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు పరమ సంతోషంతో పరమ ప్రేమతో మీ పక్కకు వచ్చి నిలబడతారు. అదొక్కటి సాధించుకోలేకపోతే జీవితంలో అసూయతో ప్రతి వాళ్ళని దూరం చేయడం నేర్చుకుంటే వారికి ఉన్నవన్నీ మిమ్మల్ని కాల్చేవై కూర్చుంటాయి. అది ఆ చిన్న మెళకువ ఒక్కటి వస్తే చాలు, అది అసూయని పరిచ్ఛేదించడం వల్ల వస్తుంది. నేను 1కి 10 మాటలు దాన్ని ఎందుకన్ని మాటలు చెప్తావు అని అనుకోకండి. నా తాపత్రయం వల్ల ఏంటంటే అసలు యథార్థానికి అసలు ఈ ఘట్టాలని యథార్థంగా వినవలసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? చిన్నపిల్లలకి చెప్పాలి ఈ ఘట్టాలని. వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళు పాడైపోకుండా, చీడాకు పట్టకుండా వాళ్ళకి అసూయ యొక్క ఆ గర్హనీయమైన స్థితిని బోధ చేయడానికి మహాభారతాన్ని ఆధారంగా చెప్పాలి. కానీ ఇవాళ మన వ్యవస్థ ఎక్కడ విఫలమైందంటే, మనం ఇంత పరమోత్కృష్టమైన విషయాల్ని తీసుకెళ్లి పిల్లలకి పాఠ్యాంశంగా అందించడంలో డిజాస్ట్రస్ ఫెయిల్యూర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్థితి మనం పొంది ఉన్నాం. దాన్ని ఎవరు మార్చగలరో వారు దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించినటువంటి గరుత్మంతుణ్ణి చూసంది, తడయక మృక్కియున్న వినతాసుతునప్పుడు చూచి ఆత్మలో నిడుగడ చేయుచుం కడు సహింపక కద్రువ వాణి పిలిచి, నా కొడుకులు నెల్ల నెత్తుకొని కృమ్మరుచుండుము, ఏమి పంచినన్ మడవక చేయు మీ పని, సమర్పణ చేసే ప్రభుత్వం ఏర్పడన్. స్పష్టంగా చెప్పేస్తున్నారు నన్నయ్య గారు. ఆయన అంటున్నారు కడు సహింపక, ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని జీర్ణం చేసుకోలేక
ఇంకో మంచి పనివాడు దొరికాడు అని అనుకుని ఆవిడంది తడయక మృక్కియున్న వినతాసుకున్నప్పుడు చూచి అమ్మకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడే పుట్టాడు ఆయన, ఇంకా ఆయనకి లోకం తెలియదు అని అనుకోవలసి ఉంటుంది. కానీ కారణజన్ముడు కాబట్టి ఆ స్థితిని పొందాడు. ఆ పిల్లవాడిని పిలిచింది, ఆత్మలో నిడిగడ చేయుచుంకడు సహింపక కద్రువ వాణి పిలిచి నా కొడుకుల నెల్ల నెత్తుకుని కృమ్మరచుండమా. ఇది ఒక్కొక్క రకంగా చాలా బాధగానే ఉంటుంది. ఆవిడికి పాపం పసిపిల్లాడు ఉంటాడు. ఇంటి పని పిల్ల అయితే, ఇంటి పని మనిషి అయితే ఆవిడికి పిల్లలు ఉండరండి. వాడు అమ్మ ఎప్పుడు వస్తుంది, పాలు ఎప్పుడు వస్తుందని ఇస్తుందని వాడు ఏడుస్తుంటాడు. పిల్లాడితో చేసుకోలేకపోతున్నాను, కొంచెం బట్టలు ఉతికెళ్ళిపోని యజమానురాలంటుంది. ఏమి తన పిల్లవాడు ఎలాంటి వాడో ఆవిడ పిల్లవాడు అలాంటి వాడు కాడు. ఫోన్లేవే సాయంకాలం ఇప్పుడు నీకు ఓపికన్నప్పుడు చేసి పెట్టు, లేకపోతే ఈ ఒక్క 6 నెలలు నీకు నాకు కూడా ఈ స్థితి నుంచి బయటకు వచ్చే వరకు ఇంకొకరిని కూడా పెట్టుకుంటారు అని అనలేని తన కళ్ళజోడులో అవతల వారి కష్టాలని చూడలేకపోతుంది. అది అప్పుడేమి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కనపడుతుంది. కాబట్టి కద్రుబంది నా పిల్లల్ని నీ వీపు మీద ఎత్తుకుని ఆడిస్తూ ఉండు, అలా తిప్పుతూ ఉండు. ఆకాశం ఏమిటి ఆవిడ బాధ? అంత వేగంగా తిరగలవు కదూ, నీ బలం ఎందుకు పనికి రావాలంటే నా పిల్లల్ని ఆడించడానికి పనికి రావాలి అంతే, అంతకన్నా ఇంకెందుకు పనికి రాకూడదు సుమా. అది అన్నమాట తాపత్రయం. చూడండి, బాగా తెలివైన వాడిని చదువుకోకుండా చేయడం ఇలాంటివి ఎలా ఉంటాయో ఈ పనులు కూడా అలాగే ఉంటాయి. ఇంతకన్నా పైశాచికత్వం ఏముంటుందండి లోకంలో? అసూయ అన్నది పెరిగితే ఎంత పైశాచికత్వం వైపుకు వెళ్ళిపోతుందో చూడండి. అని ఏమి పంచినన్మడవక చేయుము ఈ పని. నువ్వు పిల్లల్ని మోసి తిప్పి తీసుకొచ్చి అక్కడ వదిలేసి నువ్వు వేరే పని మీద వెళ్ళిపోతావేమో. ఏమో ఇంత బలం ఉన్నవాడు ఏమో చదువుకోవడానికి బయలుదేరితే, దీంతో పాటు అస్త్ర విద్య నేర్చుకుంటే, అది ఆవిడ భయం. వాళ్ళని అలా తిప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపోవడం కాదు. 1000 మంది పిల్లలు ఎవరు ఏ పని చెప్పినా నోరెత్తకుండా చేస్తూ ఉండు. 1000 మంది అన్నాక వాళ్ళ కోరికలు తక్కువ ఉంటాయా? వాడు ఆ పుస్తకం పట్టరా అంటాడు, చేసేవాడు దొరకాలి. కానండి లోకంలో తమోగుణం పెరిగిపోవడానికి అంతకన్నా లక్షణం ఇంకోటి ఉండదు. అప్పుడప్పుడు నా చేతిలో పుస్తకం కూడా అందేసుకుంటూ ఉంటే నేను అదే అంటుంటాను, కొన్నాళ్ళకి నాకు రాసరికం వచ్చేస్తుందండి, అలా అన్నీ కూర్చేసుకోకండి, ఆమన్యం పోయి అసలు వినయంగా బతకడం పోతుంది నాకు ఇహ అని. అది ఇంకోటి చేసేవాడు మీకు దొరకాలి, కానీ అడుగడుగునా మీకు చేసి పెడుతున్నారు అనుకోండి, కుర్చీలోంచి లేచి కదిలి వస్తువు తీసుకోవడం కూడా మీ స్థితికి తక్కువతనంగా మీకు అనిపిస్తుంది కాదు. ఆ స్థితిని గెలవగలిగిన వాడైతే 10 మందికి పనికొచ్చేవాడు తప్ప, ఇది నేను చేయడమా అనుకున్నవాడు దేనికి పనికొస్తాడు? సేవ చేయడానికి. మహాత్ములు ఆ కోణంలో ఆలోచించారు. గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో కలుసుకుని నేను ఏమైనా సేవ చేయాలనుకుంటున్నాను, ఏం చేయనని అడిగారు. దాట్ కేమ్ ది రిప్లై అంటారు. అలా గాంధీ గారు వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పిన పని ఏమిటో తెలుసా అండి? ఆశ్రమంలో కుష్ఠరోగులు ఉన్నారు, కుష్ఠరోగులకు పాయిఖానా ఉంది. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కాదు. నువ్వు ప్రతిరోజు కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలోకి వెళ్ళి వాళ్ళు విసర్జించినటువంటి మలాన్నంతటిని ఎత్తి దూరంగా వేస్తుండా సేవ చేయాలి. పరమ సంతోషం. ఆయన వెంటనే ప్రారంభం చేశాడు ఆ పని. సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, సేవ చేయడానికి ఇంకేమీ అక్కర్లేదు. సేవ చెయ్యాలన్న తలంపు నీకుంటే చాలు. సేవ చేయడానికి టికెట్లు కొనుక్కోక్కర్లేదు, ఆర్జిత సేవలన్న పేరే అక్కర్లేదు. వెంకటాచలం వెళ్ళి సేవ చేయడానికి డబ్బులు ఉండాలా? వెంకటరమణుడు మాడవీధుల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయనతో పాటుగా గోవిందనామని చెప్పుకుంటూ తిరుగు చాలు. 7 కొండలు గోవిందనామని చెప్తూ ఎక్కు చాలు. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి నువ్వు దర్శనం చేసి, నేనే 10 మాటలు దర్శనం చేస్తే నాలాగే అందరూ ఆయనకి బిడ్డలు, అంతమంది చూడాలి కదా. నేను ఒక్కమారు దర్శనం చేసుకుని వెళుతూ ఉంటాను. ఈశ్వరా, నేను నిన్నెన్ని మాటలు చూశానన్నది కాదు, నువ్వు నన్ను చల్లగా చూస్తే చాలు అను. నువ్వు 10 మాటలు చూస్తే అదృష్టమా, ఆయన నిన్ను చూస్తే అదృష్టమా? ఆయన నిన్ను చూడడానికి నువ్వు ఆయన ఒక్కసారి చూడడమే నిజానికి ధర్మం. లక్షల మంది వెనకాల ఆయన్ని చూడడానికి ఉన్నారా? నువ్వేనా ఆయన బిడ్డడివి? వాళ్ళందరూ కారు. నువ్వు ఒక్కమారి చూడు,
నువ్వు ఒక్కమారు చూడడం నేర్చుకుంటే ఒక్కమారు ఈశ్వర దర్శనం చేసుకుని చాలు ఆయన దృష్టిలో పడ్డాను అని నీకు వచ్చేయడం అలవాటైపోతే అందరూ హాయిగా ఉంటారు. ఇన్ని లఘు, మహాలఘు, అతి లఘు, ఇన్ని పెద్ద పెద్ద విషయాలు కనిపెట్టవలసిన అవసరం ఏమి ఉండదు. హాయిగా అందరూ రాముల వారి మేడలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది లేకే వచ్చింది కదా ఈ దరిద్రం అంతాను. కాబట్టి ఈ పిల్లల్ని ఎత్తుకుని మోస్తూ ఉండు, మోయడం కాదు, వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ ఉండు. అంటే ఆయన ఏమంటాడు, ఆయన ఏం అనలేదు. ఎందుకు అనలేదో మీరు గమనించాల్సిమండి, అది చాలా అవసరం. ఎందుకు అనలేదు గరుత్మంతుడు? క్షణోర్మోయి అనలేడేమిటి? అనగలడు కానీ అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి? బిడ్డలకున్న పరానుకరణము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది, పరానుకరణము. పరానుకరణము అంటే అనుకరించుట. మొట్టమొదట వాళ్ళు ఏది ఎలా చేద్దాము అన్న దాని విషయంలో అనుకరిస్తారు. ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏదో తెలుసా అండి ప్రపంచంలో? అమ్మ. అమ్మ ఏం చేస్తుందో అదే చేస్తాడు. వాడు అమ్మ నువ్వంటాడు, నాన్న నువ్వంటాడు. అమ్మ అంటుంది తప్పు, నన్ను నువ్వను, నాన్నగారు మీరన్నారు అంటాడు. నాన్నగారండి మీరంటాడు, అమ్మ నువ్వంటాడు. అమ్మే రక్షకురాలనుకుంటాడు. అమ్మ అంటుంది కాదు, నాకు రక్షకుడు మీ నాన్నగారే, నీకు రక్షకుడు మీ నాన్నగారే. నాన్నగారు అమ్మని దెబ్బలాడతారు, అమ్మ కళ్ళొత్తుకుంటుంది. కొడుకు ముఖం ఎర్రబడిపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా అమ్మ జోలికి వెడితే నాన్నగారైనా సరే కోప్పడితే పిల్లాడికి చాలా కోపం వచ్చేస్తుంది, ఎర్రబడిపోయిన ముఖంతో ఉంటాడు. అప్పుడు వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకమ్మా నాన్నగారు నిన్ను అలా దెబ్బలాడారు అంటే, నాన్నగారు దెబ్బలాడితే నాన్న ఎప్పుడూ మన మంచికే దెబ్బలాడతారు తప్ప నాన్నగారు అనవసరంగా దెబ్బలాడరు. నాన్నగారు దెబ్బలాడారని నేను ఏడవట్లేదు, నాన్నగారు దెబ్బలాడేంత వరకు నేను ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయానని ఏడుస్తున్నాను అని అమ్మందనుకోండి, వాడికి నాన్నగారు దెబ్బలాడేంత వరకు మనం తప్పు తెలుసుకోకుండా ఉండకూడదు, నాన్నగారు దెబ్బలాడే స్థితి ఇవ్వకూడదని తెలుసుకుంటాడు. ఈనాడు సుఖపడ్డానరా, మీ తాత తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు, పెళ్ళి అయినప్పటి నుంచి ఇంకే, నువ్వైనా నన్ను గట్టెక్కించాలి నాన్న అందనుకోండి, వాడికి ఏమర్థం అవుతుందంటే ఈ నాన్న శత్రువు అని అర్థం అవుతుంది. నేను యథార్థం మనకి చేస్తున్నాను. పైకి నేను నవ్వుకి సంబంధించిన విషయాన్ని చెప్పానని మీరు అనుకోకూడదు. పాపం విర్రాయిని దెబ్బతినేస్తాడు చిత్తజీవులు వచ్చేటప్పటికి. అమ్మ అలా మాట్లాడకూడదు. అందుకే ఒకవేళ నువ్వు అలా మాట్లాడతావేమో మాట్లాడకు సుమా అని చెప్పి సన్నికలు తొక్కిస్తారు పెళ్లిలో. నువ్వు ఈ రాయి ఎంత గట్టిగా ఉందో నీ మనసు కూడా అంత గట్టిగా ఉంచుకో, నువ్వు అన్న మాట చాలా దూరాలు వెళ్ళిపోతాయి. నువ్వు మా తమ్ముడు గురించి ఏమైనా అంటే కాపురం వెళ్ళిపోతుంది. మా నాన్న గురించి ఏమైనా అన్నావో రేపు పొద్దున్న నేను మా నాన్నగారు ముఖం చూసుకోవడం మానేశామంటే ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఉండదు. కొన్ని నువ్వు కొత్తగా సంసారంలోకి వస్తున్నావు, బాగా ఒడిసి పట్టుకోసుమా అని సన్నికలు తొక్కిస్తారు. ధర్మం గురించి అంత ప్రయత్నం చేశారు ఋషులు మనకి. కాబట్టి పిల్లలకి ఉండేటటువంటి లక్షణం పరానుకరణం. అమ్మ ఏం చేస్తోందో వాడు చేసేస్తాడు. వాడికి బలం ఉందా బలం లేదా వాడికి అనవసరం. మీరు చూడండి, చాలా సందర్భాల్లో ఇప్పుడంటే లేవు, పూర్వం రోట్లో బండ పెట్టి పచ్చడి చేస్తుండేవారు. పచ్చడి చేస్తూ ఆ రోజుల్లో వెళ్ళడం అంటే సెల్ ఫోన్ మోగిందని ల్యాండ్ ఫోన్ మోగిందని వెళ్ళడం ఉండేది కాదు. ఆ రోజుల్లో వెళ్ళడం అంటే ఎవరో తలుపు కొట్టారని వెళ్ళేవారు. తలుపు కొట్టారంటే ఈ పిల్లాడు బుడిబుడి నడకలతో వచ్చి వాడు రోటిని ఇలా ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో ఆ బండ వీడికి అందరు ఆ బండ పట్టుకుని ఏదో దంపేసే ప్రయత్నం చేసి ఆ పచ్చిమిరపకాయ ముక్క కళ్ళల్లో పడిపోయి దారుణని ఇచ్చేవాడు. అమ్మ దంచుతోంది, వీడు దంచుతాడు. అమ్మ ఏం చేస్తుందో వాడు చూసి అదే చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ విషయంలో వాడి సమర్థత అసమర్థత మర్చిపోతాడు. అమ్మ చెప్తుంది ఇది నువ్వు చేయకూడదు, తప్పు, నాన్న నువ్వు అలా చేయకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. అందుకే అమ్మ దైవం అండి. అమ్మ లేకపోతే, అమ్మ అన్న శబ్దం లోకంలో లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది వెంటనే. ప్రతి క్షణం దిద్దుతుంది అమ్మ. అలా చెప్పగా వాడు పరిణతి పొందుతాడు. అలా గరుత్మంతుడికి శక్తి లేదా అండి? మరి ఎందుకండి కద్రువు చెప్తే నేనెందుకు చేస్తానని ఎందుకు అడగలేదు? వినత అడగదు. వినత ఆవిడ్ని చూడగానే ఇలా నిలబడింది. ఓ
అమ్మలా నిలబడింది, అమ్మలా చేస్తోంది అంటే మనం కూడా అలాగే చెయ్యాలన్నమాట, అంతే. ఇందులో నన్నయ్య గారు వ్యాస భగవానుడు ఎంత దాచారో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ చెప్పారా అండి నన్నయ్య గారిని మీరు నన్ను అడగకూడదు, చెప్పారు. ఎక్కడ చెప్పారు? చెప్పకుండా చెప్పారు. ఒక్కొక్కసారి చెప్పకుండా ఉన్న భాగం కూడా చెప్పిన భాగమే. ఎందుకో తెలుసా అండి, నేను ఇప్పుడు వాక్య నిర్మాణం చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఊపిరి అయిపోయే వరకు వాక్య నిర్మాణం చేసి మళ్ళీ ఊపిరి కొరకు ఊపిరి తీసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ఆగుతాను. ఇది ఇప్పుడు ఆగలా, మళ్ళీ ఊపిరి తీసుకుని వాక్య నిర్మాణం చేస్తాను. కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసం అనగా ఆ మధ్యలో ఉన్న ఖాళీలు తీసివేయవలను అంటారండి మీరు. ఇదంతా కూడా ఉపన్యాసమే కాదు. అలాగే అమ్మని అనుకరించుట అన్న మాట గురించి నన్నయ్య గారు ఎక్కడ చెప్పారండి అనకూడదు. అంత బలం ఉన్నవాడు కద్రువు చెప్తే చేశాడు అంటే వినత చేసింది కాబట్టి చేశాడు. అంత బలాన్ని మరిచిపోయేటట్టుగా ఎందుకు చేశాడు అంటే అమ్మయే ప్రధానమైన అనుకరణకి ఆదర్శంగా స్వీకరింపబడింది కాబట్టి లోకంలో ఉన్న తల్లులందరికీ పరాకు చెప్తున్నారు నన్నయ్య గారు. లోకంలో తల్లులందరికీ పరాకు చెప్తున్నారు వ్యాస భగవానుడు. ఈ సమాజంలో ఉత్తమ పుత్రుడు తయారవుతున్నాడు అంటే కారణం తల్లియే. అందుకే గర్భాలయమే అది ఆలయం, అది ఆమె వలన తయారవుతాడు. మహాపురుషుడు తయారవ్వాలంటే ఆవిడ వలనే. తల్లి అన్న ఒక్క మాట ఎంతంత దూరమో వెళ్ళిపోయి మహాపురుషులు తయారయ్యారు. శివాజీకి చిన్నతనంలో నేర్పింది తల్లి. ధర్మము, సనాతన ధర్మము అన్న మాట మీద గౌరవం నేర్పింది. స్త్రీ అంటే ఏమిటో గౌరవం నేర్పింది. తరువాతి కాలంలో శివాజీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదీలుగా దొరికితే పరమ పవిత్రంగా వాళ్ళని వెంటనే పరదాలతో మూసేసిన పల్లకీలలో కూర్చోబెట్టి శత్రువులకు అప్పచెప్పేశాడు తప్ప కనీసం కన్నెత్తి కూడా ఎన్నడూ పరస్త్రీని చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది శివాజీకి ఆ శక్తి? తల్లి బోధలోంచి వచ్చింది. అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి మాట ఏదుందో అదే పిల్లవాడిని తరువాతి కాలంలో తీర్చిదిద్దుతుంది. వాడి సమర్థత మర్చిపోయినా అక్కడే, వాడిలో లేని సమర్థత ఉత్పన్నమైనా అక్కడే వస్తుంది. అసలు సంస్కారం అనేటటువంటిదంతా అక్కడే ప్రారంభమవుతుంది. కాబట్టి అంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఇప్పుడు గరుత్మంతుడు ఆపన్నగ ముఖ్యుల తన వీపున పెట్టుకుని పరచి విపినములు మహాద్వీపములు గిరులు అఖిల దిశాపాలపురములు చూపే చనవరలకు. ఈ పావులన్నింటినీ వీటి మీద ఎక్కించుకునేవాడు. ఆయనకి 1000 పావులు లెక్క. ఈ 1000 పావుల్ని వీటి మీద ఎక్కించుకుని రండి మిమ్మల్ని అలా తిప్పుకొస్తాననేవాడు. ఈ తిప్పు రావడం అనేటటువంటి మాట ఉంది చూశారు, ఇదో చాలా చమత్కారమైన మాట వస్తుందండి. కాసేపు పిల్లాడిని అలా తిప్పి తీసుకురావే పనుంది అంటే, ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు అనుకోండి, పిల్లాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, వెంటనే కాసేపు పిల్లాడిని అలా తోటలో తిప్పి తీసుకురావే, వీళ్ళతో మాట్లాడి పంపించేస్తాడు. ఈ దిక్కుమాలను తిప్పి తీసుకురావడం, ఈ దిక్కుమాలను తిరగడం అన్న అలవాటు ఉండి చూశారు. ఇది పనున్నా లేకపోయినా రోడ్ల మీద తిరగడం అలవాటు అవ్వడం వల్ల ఇన్ని ప్రమాదాలు. అసలు నిజంగా అంత తిరగడానికి సమయం ఎక్కడుందండి? ఎంత వాంగ్మయం, ఎంత సాహిత్యం, ఎన్ని పుస్తకాలు, ఎంత చదువు, ఇన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చూస్తున్నా, అబ్బా ఏమి ఆనందం, ఎంత సంతోషం అనుకున్ననాడు వెళ్ళరా ఫలానా చోటికన్నా కూడా ఎందుకండి అనవసరంగా తిరుగుడు, వద్దండి కూర్చుని చదువుకుంటాను కాసేపు అంటాడు. అసలు కూర్చుని చదువుకోవడం అనేటటువంటి అలవాటు ఎప్పుడు పోయిందో అప్పుడే ఈ ప్రారంభ కర్మ అంతా వచ్చింది.